గ్లాసు మినపప్పు అనేది తీసుకొని దీన్ని బాగా నానబెట్టుకొని ఈ మినపప్పు అనేది ఉడికించుకోవాలి. కుక్కర్ ఉంటే కుక్కర్లో వేసుకోవచ్చు, లేకపోతే ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకోండి ఇలా మెత్తగా. ఇది ఒక గ్లాసు అన్నట్టు మినపప్పు, ఒక గ్లాసు ఈ గ్లాస్తో తీసుకున్నాము. ఇదే గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం పిండి అనేది తీసుకొని ఇలా ఒక బౌల్లో పోసేసుకోండి. ఇవనేది చల్లారాక గ్రైండ్ చేసేసుకోండి, మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ పిండిలోకి ఓం అనేది వేసేసుకొని కొంచెం నలుచుకోండి చేతిలో. ఇలా అనేది నలుచుకోవాలి. నలుచుకొని ఇందులో వేసేసుకోండి. ఈ పిండిలో ఒక 1.5 టేబుల్ స్పూన్ అనేది వేసేసుకోండి. ఇది తిన్నా ఏం కాదు, బాగానే ఉంటాయి ఇవి. ఇప్పుడు ఇందులో ఉప్పు అనేది యాడ్ చేసేసుకోండి 1 టేబుల్ స్పూన్. అలాగే ఇందులో జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోండి 1 టేబుల్ స్పూన్. పిండిలో యాడ్ చేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పిండిని. ఇప్పుడు ఏమైతే మనం మినపప్పు రుబ్బుకున్నాం కదా మెత్తగా, ఇది అనేది ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా అనేది మొత్తం కలుపుకోండి. ఈ మినపప్పు పిండి అనేది బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే కొన్ని వాటర్ పోసేసుకుంటూ బాగా కలపండి. చూసారుగా, ఇలా అనేది మనం కలుపుకోవాలి. ఇలా వేలు పెట్టినప్పుడు లోపలికి అనేది ఇట్లా పోవాలి. సో ఇలా అనేది కలుపుకోండి. ఎక్కువ గట్టిగా అవద్దు, ఎక్కువ పల్చగా అవద్దు. ఇలా అనేది ఈ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా వస్తాయి అప్పలు అనేది. సో ఇలా అనేది మీరు కూడా ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద ఒక మూత అనేది పెట్టుకోండి, గాలి పోకుండా ఇలా మూత అనేది పెట్టుకోండి. మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. గాలి అనేది పోకుండా ఉండాలి, అందుకని ఇలా మూత అనేది పెట్టుకుంటాము. తీసుకొని దీని మీద ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి చుట్టూ. ఇలా అప్పలు చేసే జంతికలు చేసే గిద్దలు అనేది తీసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇది పిండి అనేది ఇందులో వేసేసుకొని దీని మీద ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా అనేది ప్రెస్ చేసేసుకోండి. సో ఇలా అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు వేడయ్యాక ఆయిల్ అనేది అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేయండి. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఇందులో అదైతే వస్తుంది. అలాగే మిగతాయి కూడా ఇట్లా చేసేసుకోండి. చూడండి ఎలా బాగా వచ్చాయో. చూసారుగా, మీకే చూపిస్తున్నాను ఎలా వచ్చాయి. సో ఇలా పుర అంటాయి, కరకరలాడుతూ ఉంటాయి ఇలా చేయడం వల్ల. చూసారుగా, ఇలా అనేది చేసేసుకోవాలి ఈ జంతికలు అనేది. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా వచ్చిందో. యా, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సజగశ్రీ.